ది రాజా సాబ్. సో ప్రభాస్ గారి దగ్గర నుంచి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ. సో ప్రభాస్ గారు సలార్ అండ్ కల్కి తర్వాత మనకి నెక్స్ట్ చేస్తున్న మూవీ ది రాజా సాబ్. సో ది రాజా సాబ్ మనకి ఇనీషియల్గా ఏప్రిల్ 10th అయితే రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేసుకుంది. ఇది మారుతి గారి డైరెక్షన్లో అయితే వస్తుంది. సో కంప్లీట్గా మనకి కొత్త జోనర్, అంటే ఇంతవరకు ప్రభాస్ గారు మాస్ యాక్షన్ మూవీస్ చేశారు. బట్ ఇదేంటంటే హర్రర్ కామెడీ. ఒక హర్రర్ కామెడీలో కంప్లీట్గా ప్రభాస్ గారు చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో దీన్ని కూడా మనకి ప్రభాస్ గారు ఉన్న క్రేజ్ ప్రకారం పాన్ ఇండియా లెవెల్లో అయితే ప్లాన్ చేశారు. ఇది ఇనీషియల్గా అయితే ఏప్రిల్ 10th రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు సడన్గా ఒక కొత్త న్యూస్ అయితే వచ్చింది. ఏంటంటే క్రిష్ జాగర్లమూడి గారు మనకి హరిహర వీరమల్లు మూవీ నుంచి బయటకు వచ్చి ఫుల్ లెంత్లో, అంటే కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో ఘాటి అనే మూవీ అయితే చేశారు. ఇది అనుష్క గారి, అంటే ఫీమేల్ ఓరియంటెడ్గా అనుష్క గారితో అయితే చేశారు. సో ఈ మూవీ ఈరోజు రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. అది మనకి ఏప్రిల్ 18th. సో ఏప్రిల్ 18th అనుష్క గారు టైటిల్ రోల్ పోషిస్తున్న ఘాటి రిలీజ్ డేట్. సో దీన్ని మనకి యూవీ క్రియేషన్స్ వాళ్ళు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనకి ఇక్కడ చిన్న ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏప్రిల్ 10th రాజాసాబ్ ఉంది. సో దానికి 1 వీక్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో అనుష్క గారి ఘాటి, అది కూడా యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ గారికి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా కూడా డార్లింగ్ మూవీ ఉంటే వీళ్ళు అలా చెయ్యరు. సో అలా చేస్తున్నారంటే ఇంతవరకు వస్తున్న రూమర్స్ ప్రకారం రాజాసాబ్ పోస్ట్పోన్ అయ్యింది అన్న పాయింట్ అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది. అండ్ ఒకవేళ రాజాసాబ్ కానీ రాకపోతే విశ్వంబర వస్తుందని చెప్పి గత కొన్ని వారాలుగా అయితే మనకి ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి కూడా నిర్మాతలు యూవీ క్రియేషన్సే. సో 2 పెద్ద మూవీస్ వాళ్ళ దగ్గర నుంచే బ్యాక్ టు బ్యాక్ వదులుతారని అయితే అనుకోలేం. ఎందుకంటే బిజినెస్లు కూడా చాలా అడ్డుపడతాయి. అండ్ దానికి తోడు March 28th హరిహర వీరమల్లు వస్తుంది. సో అదే మూవీకి ప్లాన్ చేసుకున్న విజయ్ దేవరకొండ 12 కానీ పోస్ట్పోన్ చేసుకుంటే ఏప్రిల్లో ఏదో ఒక స్లాట్లో అయితే వస్తుంది. సో ఇదన్నీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 18th పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మిరాయ్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. తేజ్ సజ్జా హీరోగా. హనుమాన్ తర్వాత తన దగ్గర నుంచి వస్తున్న మూవీ ఇది. సో ఇందులో మంచి మనోజ్ గారు కూడా మంచి క్యారెక్టర్ని అయితే చేశారు. సో స్కేల్ పరంగా ఇది పాన్ ఇండియా లెవెల్ మూవీకి ఏమాత్రం తీసిపోదు. అండ్ మిరాయితో ఇప్పుడు ఘాటి అయితే క్లాష్ అవుతుంది. సో ఏప్రిల్ 25th మంచు విష్ణు గారు అయితే కన్నప్పని ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. ఇందులో ప్రభాస్ గారి క్యామియో గురించి చాలా పెద్ద ఎత్తుగా అయితే మార్కెటింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు వీటన్నిటి మధ్యలో రాజాసాబ్ని పోస్ట్పోన్ చెయ్యకుండా ఉంటారని అయితే మనం నమ్మలేం. ఎందుకంటే ఘాటి ఇంకొకటి మనకి విజయ్ దేవరకొండ గారి మూవీ ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ప్రభాస్ గారి మూవీ ఉందంటే ఈ మూవీస్ అన్నీ కూడా పోస్ట్పోన్ అవ్వాలి. సో లేదు అంటే ఖచ్చితంగా కూడా రాజాసాబ్ పోస్ట్పోన్ అవుతుందన్న అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇంటర్నల్గా. దీన్ని బట్టి చూస్తున్నట్లయితే మనకి ఈ పక్కాగా మనకి ఏప్రిల్లో అయితే మాత్రం ఖచ్చితంగా చాలా మూవీస్ అయితే ఉంటాయి. అండ్ ఈ మూవీస్ అన్నింటిని పక్కన పెడితే మనకి ఘాటి గురించి చూసుకున్నట్లయితే క్రిష్ గారు హరిహర వీరమల్లు నుంచి పక్కకు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఘాటి మీద అయితే ఉన్నారు. సో అనుష్క గారిని సోలో రోల్లో చాలా రోజుల తర్వాత అయితే చూడబోతున్నాం. అండ్ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోల్శెట్టి ఉంది కదా, దాని తర్వాత అనుష్క గారు చేసిన మూవీ ఇది. సో దాని తర్వాత ఇంకే మూవీకి సైన్ చేయకుండా ఈ మూవీనే చేశారు. అండ్ ఈ మూవీలో గ్యాంగ్స్టర్ డ్రామా అయితే ఉండబోతుంది. సో అనుష్క గారు గ్యాంగ్స్టర్ డ్రామాలు అయితే చేయబోతున్నారు అని అయితే న్యూస్ ఉంది. సో మీరేమనుకుంటున్నారు, రాజాసాబ్ చెప్పిన డేట్కి వస్తుందా, పోస్ట్పోన్ అవుతుందా? మీరు కమెంట్ చేయండి.